జైబీ ఈరోజు మరి పశువుల సంవర్ధన శాఖలో ఉద్యోగాల గురించి మరి దాంట్లో గత ప్రభుత్వం ఉన్నటువంటి అవతాపల గురించి మరి ఒక బాధ్యతుడు ఒక యువకుడు మన భూపజగడ యూట్యూబ్ ఛానల్కి మరి గత ప్రభుత్వంలో జరిగిన అవతాపలు మరలా ఈ ప్రభుత్వంలో జరగకూడదని మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మన ఛానల్కి కార్యక్రమం రావడం జరిగింది. ఒకసారి అతని పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చాడో ఏమిటో అనేది మనం అతని మాటల్లో తెలుసుకున్నాము. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి? నా పేరు దారావతి నరసింహరావు అండి. తల్లోపల్లి తండ, విష్ణురాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా సార్. ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎనిమల్ హస్బెండరీ పశువుల సంవర్ధన శాఖలో చాలామందికి అన్యాయం జరిగింది. అతని వల్ల అతని నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల 2019 కానీ 2020లో కానీ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల పశువుల సంవర్ధన శాఖ అసిస్టెంట్ పోస్ట్కి అది అందులో 5 మార్కులు 6 మార్కులు 0 మార్కులు వచ్చిన వాళ్ళకి జాబులు ఇచ్చేసి మిగతా వాళ్ళకి చాలా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మరి ఇప్పుడు పోస్టులు రావాలన్నా కూడా గత ప్రభుత్వంలో చాలామందికి 0 మార్కులు 5 మార్కులు సంబంధం దానికి ఎనిమల్ హస్బెండరీ వొకేషనల్ డైరీ కాకుండా అసలు దానికి సంబంధం లేని వాళ్ళు కూడా జాబులు ఇచ్చారు. అసలు ఎందుకని ఇచ్చారో ఏంటో, చదువుకున్న మంది చాలామంది ఉన్నారు. 5 మార్కులు 0 మార్కుల జాబులు ఇచ్చి పోస్టులు మొత్తం అవగొట్టారు. మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు 2023లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కృష్ణా జిల్లాకి 553 అంటే 120 పోస్టులే తీశారు. ఇక్కడ 42 మార్కులు వచ్చినా కూడా జాబ్ రాలా. అదే 2023లో అదే నోటిఫికేషన్లో అనంతపురం జిల్లాకి 543 ఉంటే 473 పోస్టులు తీశారు. అక్కడ 16 మార్కుల వరకు జాబులు వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లాకు ఒక న్యాయం చేసుకుంటూ వెళ్తున్నారు. అదే ఉమ్మడి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గపేట, ఎన్టీఆర్ జిల్లాలో ఎస్టీలు లంబాడీలు ఎక్కువ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. అయినా పోస్టులు ఉంచుకొని కూడా తీయలేదు. ఇప్పుడు ఇదే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇలా గతంలో 2 మార్కులు 3 మార్కులు 5 మార్కులు 0 మార్కులు ఇచ్చి పోస్టులు మొత్తం అవగొట్టారు కాబట్టి చాలా అన్యాయం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఇలా తప్పు అనేది జరగకుండా ఒక పద్ధతి ప్రకారంగా ఒక క్రమశిక్షణగా ఎస్టీలైనా రిజర్వేషన్ ప్రకారంగా జాబులు ఇవ్వాలని నేను తెలియజేసుకుంటున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమల్ హస్బెండరీ వల్ల 0 మార్కులు 2 మార్కులు 3 మార్కులు ఇవ్వడం వల్ల చాలామందికి తల్లిదండ్రులు చాలా బాధపడ్డాం. జాబ్ వచ్చిన వాళ్ళు 2 మార్కులు 3 మార్కులు 0 మార్కులు వచ్చిన వాళ్ళు జాబులు ఇచ్చిన వాళ్ళు ఆనందంగా ఉన్నారు. పిల్లలు చదివించుకున్న వాళ్ళు చదివించుకొని బాధపడుతున్నాం. ఓకే, కంపల్సరీగా ఇది సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళడానికి మా ఛానల్ కంపల్సరీగా ప్రయత్నిస్తుంది. మరి ఉన్నారు కదా, మరి మిత్రులు చెప్పినటువంటి మాటల్లో గత ప్రభుత్వంలో మరి పక్కన ఉన్నటువంటి జిల్లాలలో చూసుకుంటే కంటే మన జిల్లాలో కూడా పోస్టులు తక్కువ ఇచ్చారు. అదేవిధంగా అర్హత లేకపోయినా కానీ మరి ఇవాళ మరి చదువుకొని మార్కులు రాకపోయినా కానీ మార్కులు పక్కన పెట్టేసి మార్కులు లేనటువంటి వాళ్ళకి మరి అగాటి లేనటువంటి వాళ్ళకి మరి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి మరి మిత్రులు చెప్తున్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వంలో కూడా మరి అటువంటి అవతారాలు జరగకూడదని, ఎవరికైతే మరి మార్కులు ఎక్కువ వస్తాయో, ఎవరికైతే మరి ఒక రాయితీ ఇచ్చారో, ఎవరికైతే మరి దానికి ఒక విధి విధానం ఉంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీలను దృష్టిలో పెట్టుకొని మరి తగినటువంటి మరి ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని మరి ఈరోజు మన యూట్యూబ్ ఛానల్కి వచ్చి మరి మిత్రులు చెప్పి ఉన్నారు. కాబట్టి కంపల్సరిగా మరి ఈ విషయాన్ని మరి ప్రభుత్వం వారు సీఎం గారు కూడా దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల్లో నియోజకవర్గాల్లో కూడా ప్రతి మండలంలో కూడా మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ పశువర్ధన శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ భూపజగడ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి సీఎం గారికి మరి తెలియజేయడం జరుగుతుంది. నమస్తే.